సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 99 యూజ్ చేసి నీ సైజ్ ని పెద్దదిగా మార్చుకో. కిక్కో, ఇలాంటి ప్రాక్టీస్ చేసే ఐడియాని రెండే మాటల్లో చెప్పాలంటే ఫెంటాస్టిక్ ఐడియా. ఫెంటాస్టిక్ అంటే వెరీ వెరీ ఫెంటాస్టిక్, సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. ఇప్పుడు నేను ఫెంటాస్టిక్ అయిన లాలీపాప్ తింటాను, ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది కాబట్టి. టోనీ బాస్, కిక్కో ప్రతిరోజు ఒక్కొక్క విధంగా తన కిక్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడండి. కానీ మీరేంట్రా అంటే ఊరికి బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని ఊరంతా తిరిగి వస్తున్నారు. కానీ ఎప్పుడు మీరు బాక్సింగ్ ప్రాక్టీస్ చెయ్యనే లేదు. ఈ టోనీ పంచ్ ఎలా ఉంటుంది అంటే పిడుగు పట్టట్టుగా ఉంటుంది, కానీ కిక్కులు అంత పవర్ లేదు. అందుకే వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాకు అవేవి అవసరం లేదు. తాను దొరసలేదు మెడకి డోలన్నట్టు మా టోనీ బాస్ కి ఎప్పుడు బిల్డప్ ఎక్కువే. ఏయ్! ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి బొమ్మ పడుతుంది. టోనీ, నువ్వు చెట్టు దగ్గర నుంచి కాస్త దూరంగా ఉండు. ఒకవేళ బ్రిక్స్ నీ మీద పడితే నేను ఒకే జంప్ లో ఆ బ్రిక్స్ అన్నిటిని విరగొట్టడానికి ట్రై చేయబోతున్నాను. ఈ బ్రిక్స్ అన్నిటిని నువ్వు ఒక్క జంపులో విరగొట్టగలవా? నువ్వు భలే కామెడీ చేస్తున్నావు కిక్. ఏంటి ఒకే కిక్ లో బ్రిక్స్ అన్నిటిని విరగొట్టేస్తావా? చూసావా, ఇందులో ఒకటి కూడా విరిగి కింద పడలేదు. మా టోనీ బాస్ అప్పుడు నోటికి వెయ్యడు తాళం. ఇప్పుడు టోనీ బాస్ కి బాగా పడింది మేడం. మీరంకల్ టెపోనా, మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అదేమీ లేదు, డాక్టర్ ఖురానా ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారట. దాని డెమో కోసమే మేము ఇప్పుడు వెళ్తున్నాం. అయ్యయ్యో, ఏమిటండి ఇది? భవనం కట్టడం కోసం సిమెంట్ రోలర్ను తీసుకువచ్చారు. టెంపో అన్న, మీరు చెట్పట్లాగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. డాక్టర్ ఖురానా, టెంపో అన్న ఏం చెబుతున్నారు అంటే మేము వేరే విషయాన్ని ఆలోచించుకుని ఇక్కడికి వచ్చాం. మీరు వేరే అపూర్వమైన విషయాన్ని కనిపెట్టారని ఇక్కడికి వచ్చాం. కానీ మీరు ఇక్కడికి ఒక సాధారణమైన మిక్సర్ ని తీసుకొచ్చారు. కాదు మీరంకుల్, ఈ విషయాన్ని డాక్టర్ ఖురానా కనిపెట్టారు. అంటే అది మామూలు విషయం అయి ఉండదు. ఇది చాలా పవర్ఫుల్ అయిన మిక్సర్. ఈ మిక్సర్ తో మనం సన్ సిటీని సంరక్షించుకోవచ్చు అనుకుంటున్నాను. దీన్ని ఒకే మాట్లాడగలంటే ఎలా? ఇప్పుడే డెమో చూపిస్తాను. క్యాప్టెన్ ఫైర్ బాల్. ఓ నో, మీరు ఏం చేశారు? నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. అవసరం లేదు కికో, ఒక్క నిమిషం వెయిట్ చేయి. మనకి దాని అవసరం ఏం లేదు.
అద్భుతం. కిక్కో, నీకు ఇప్పుడు ఇంకొకటేమో చూపిస్తాను. ఇది ఫైర్ మిసైల్. జనాలకు కావాల్సింది భద్రత, భద్రత కోసం చేయాల్సింది వ్యాయామం. కానీ వ్యాయామం చేయాలంటే అందరికీ చాలా భయం. ఏమన్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ మిక్సర్ ద్వారా బయట నుంచి వచ్చే బాంబులు లేదా మిసైల్స్ ని మనం అడ్డుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా గన్నుతోటి దాడి చేస్తే అప్పుడు మనం ఏం చేయగలం? దానికి కూడా నా దగ్గర ఒక దారుంది. ఇప్పుడు చూడండి. అంటే మనం ఏ మిసైల్ పేరు ఈ మిషన్ లో టైప్ చేస్తున్నామో ఈ మిక్సర్ ఆ వస్తువుని దాని లోపల లాక్కుంటుందా? కరెక్ట్ గా చెప్పావు కిక్కో. బ్రహ్మాండం. మీరు నిజంగానే చాలా అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు డాక్టర్ కురానా. దీన్ని మన సన్ సిటీలోని ప్రతి చోట ఫిక్స్ చేశాము అంటే సన్ సిటీ మీద ఎటువంటి అటాక్ వచ్చినా సరే దాన్ని మనం అడ్డుకుని ఆపగలం. అంతే కదా? ఏమంటారు? మీరు సరిగ్గా చెప్పారు మేయర్ అంకుల్. కానీ నేనే ఆలోచిస్తున్నానంటే ఈ మిషన్ చెడ్డ వాళ్ళ చేతికి వెళ్తే దాని వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చుగా. ఏమిటండి మీరు? కిక్కో సూపర్ స్పీడో ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీ నుంచి ఒక బోల్ట్ కూడా ఎవరు ఎత్తుకుని వెళ్ళలేరు. సన్ సిటీ వాసులారా, ఈనాటి వరకు మీరు నీటి వర్షం, అంతెందుకు అగ్ని వర్షం కూడా చూసి ఉంటారు. కానీ బ్రిక్స్ వర్షం ఈ రోజే మొట్టమొదటిసారి చూడబోతున్నారు. బ్రిక్ మ్యాన్ దాడి చేస్తే చాలు శత్రువులందరూ అయిపోతారు పటా పంచలు. అరే ఏంటిది? చాలా బ్రిక్స్ వస్తూనే ఉన్నాయి. ఓ నో! R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఇదో ఒక సమస్య రాబోతోంది. ఇన్ని బ్రిక్స్ ని విరగొట్టాలంటే టైం పడుతుంది. వేరేదైనా ఆలోచించాలి. డాక్టర్ కురానా అంకుల్, త్వరగా ఆ మిషన్ లో బ్రిక్స్ అని టైప్ చేయండి. గ్రేట్ ఐడియా కిక్కో. ఆలోగా నా స్పానర్ తో ఆ బ్రిక్ మ్యాన్ అంతును చూస్తాను. అయ్యయ్యో, ఆ బ్రిక్ మ్యాన్ నా స్పానర్స్ అన్ని పీస్ చేసేసాడు. ఎందుకంటే ఇవి నార్మల్ బ్రిక్స్ కావు, స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడినవి. భలే భలే, మొత్తం మీద ఈ మిక్సర్ నా చేతికి చిక్కింది. ఇక దీంతో నేను అల్లకల్లోలం సృష్టిస్తాను. అప్పుడు ఈ సన్ సిటీలో వాళ్ళందరూ అదిరిపోయి బెదిరిపోతారు. కానీ ఒక్కసారి చెక్ చేసి చూస్తాను ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో. ఇక నేను ఈ సన్ సిటీని ఆదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేస్తాను.
సూపర్, భలే అదిరిపోయింది. ఇక నేను ఈ రోజు రాత్రి ఈ బంగారం మీదే పడుకుంటాను. కలలు కూడా బంగారు కలలు వస్తాయి. కానీ వీటితో పాటు కాస్త డబ్బు కూడా కావాలి కదా. ఈ రోజు నేను ఈ సన్ సిటీలో ఉన్న డబ్బు బంగారం అంతా దోచుకున్నాను. ఇక నేను గొప్ప ధనవంతుడిని అయిపోయాను. ఇక ఈ సన్ సిటీ బికారి సన్ సిటీ అయిపోయింది. బ్రిక్ మ్యాన్, ఇలా దొంగిలించడం చాలా పెద్ద తప్పు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు దొంగిలించిన వస్తువుల్ని తిరిగిచ్చేయి. నాకు భయం వేసింది, చాలా 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 భయం వేసింది. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ బ్రిక్ మ్యాన్ బ్రిక్స్ తో మనల్ని అటాక్ చేస్తున్నాడు. వాటిని ఎలాగైనా ఆపి ఆ మిక్సర్ ని తీసుకురావాలి. ఫార్ములా నెంబర్ 25 ని అప్లై చేయి. ఓకే బ్రో, ఇప్పుడే నేను ఫార్ములా నెంబర్ 25 ని యాక్టివేట్ చేసి బ్రిక్ మ్యాన్ షిప్ ని ధ్వంసం చేస్తాను. ఈ బ్రిక్ మ్యాన్ షిప్ పైనే దాడి చేస్తున్నారా? భలే భలేగా ఉంది ఈ తమాషా. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 111. ఆల్ రైట్ బ్రో, అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 111. అందరూ నా గురువు కిందకు రండి. బ్రిక్ మ్యాన్ బ్రిక్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తోంది కిక్కో. ఖచ్చితంగా ఇవన్నీ చాలా స్ట్రాంగ్ మెటీరియల్ తో చేశారనుకుంటాను. ఆ బ్రిక్స్ ని అవాయిడ్ చేయి సూపర్ స్పీడో. స్పీడ్ ని ఎక్కించి ఆ షిప్ కి ఈక్వల్ గా వెళ్ళు. నేను షిప్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే కిక్కో, యాక్టివేటింగ్ టర్బోజెట్ స్పీడ్. స్పీడ్ పెంచి ఈ బ్రిక్ మ్యాన్ షిప్ నే ఓడిస్తున్నావా? కానీ ఈ బ్రిక్ మ్యాన్ తెలివిని మాత్రం ఓడించలేవు. కిక్కో, ఆ బ్రిక్ మ్యాన్ కి మనం రాళ్లతో జవాబు చెప్పడం కరెక్ట్ అనిపిస్తోంది. వద్దు సూపర్ స్పీడో, మన బ్రిక్ మ్యాన్ కి రాళ్లతో జవాబు ఇవ్వకూడదు. బ్రెయిన్ తోనే జవాబు ఇవ్వాలి. కానీ కిక్కో, మనం ఆ బ్రిక్ మ్యాన్ ఇప్పుడు ఎక్కడని వెతకగలం? బ్రిక్ మ్యాన్ ని వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు సన్ సిటీకి తిరిగి వస్తాడు. అరే, అతను ఎందుకు మళ్ళీ తిరిగి వస్తాడు? అతను మన సన్ సిటీ మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు కదా. అన్నిటినీ దొంగలించాడు, కానీ ఇప్పుడు సన్ సిటీలో ఒక విలువైన వస్తువు ఉంది. అదే R7 వాచ్. బ్రిక్ మ్యాన్ కి విషయం తెలియగానే దీన్ని దొంగిలించడం కోసం వాడు తిరిగి వస్తాడు. వావ్, నీ ఐడియా నిజంగా అదిరిపోయింది కిక్కో. ఈ R7 అతను ఎప్పుడు దొంగిలించడానికి వస్తాడో అప్పుడు మనం బన్నీ పట్టేసుకుందాం. బ్రిక్ మ్యాన్ దగ్గర R7 గురించి చెప్పడానికి మీరు టీవీలో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. శభాష్ నా కరణ్ అర్జున్. ఇక నేను మీ ఇద్దరి సహాయంతో ఈ ప్రపంచాన్ని దోచుకుంటాను. ఆ తర్వాత గొప్ప ధనవంతుడిని అయిపోతాను. సన్ సిటీని దోచుకున్నాను కదా, ఇప్పుడు కాస్త టీవీ చూద్దాం. ఇప్పుడు సన్ సిటీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇలా చూడండి, మన సన్ సిటీలో ఉన్న డబ్బుని నగల్ని అన్ని కూడా వాడు దోచుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కూడా మన దగ్గర ఒక వెలలేని వాచ్ ఉంది. ఇదిగో కిక్కో చేతికి ఉన్న ఈ R7 వాచ్ ఈ ప్రపంచంలోని ఎంతో కాస్ట్లీ అయిన వాచ్. ప్రపంచంలోనే అతి గొప్పదైన వాచ్ ప్రపంచంలోనే అతి గొప్పవాడైన నా దగ్గరే ఉండాలి. ఆ మేయర్ గాడు ఏమన్నాడు?
ఎవరు R7 దరిదాపుల్లోకి చేరుకోలేరా? నేను చేరుకోవడమే కాదు, నా మిక్సర్ సహాయంతో ఆ R7 ని నా దగ్గరికి లాగేసుకుంటారు. కికో, నువ్వు ఎక్కడున్నావు? ఒక్కసారి నాకు కనిపించు, ఆ తర్వాత R7 నీకు కనిపించదు. నేను ఎవరి కోసం వెతుకుతున్నానో అతను నాకు కనిపించాడు. అతను స్టాచ్యూ దగ్గరే ఉన్నాడు. ఈ మిక్సర్ సహాయంతో నేను R7 ని లాగేసుకుంటాను. ఆ విషయం కికో కూడా తెలీదు. ఈ బిగ్ మ్యాన్ దాడి చేస్తే చాలు, శత్రువులందరూ అయిపోతారు పటాపంచలు. ఆ? ఇదేమిటి? R7 మిక్సర్ లోపలికి ఎందుకు రావడం లేదు? బహుశా నేను కిందకు వెళ్ళి చెక్ చేయాలనుకుంటాను. ఒరే, ఇది పికో డమ్మీ. కానీ పికో ఎక్కడున్నాడు? నేను ఇక్కడే ఉన్నాను బ్రిక్ మ్యాన్. ఓ, అంటే నేను ఇక్కడికి రప్పించడం కోసం ఇది నువ్వు వేసిన పథకం అన్నమాట. R7 నీ దగ్గరికి రాదు బ్రిక్ మ్యాన్, కానీ నీ షిప్ ఇప్పుడు చెల్లా చెదరవబోతోంది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 88. బ్రిలియంట్ ఐడియా కికో. ఫార్ములా 88 ని యాక్టివేట్ చేసి బ్రిక్మ్యాన్ షిప్ ని యాంకర్ తో కట్టేస్తాను. కికో, నేను ఈ యాంకర్ తో షిప్ ని కట్టిపడేశాను. ఇకపైన బ్రిక్మ్యాన్ తప్పించుకోవడానికి వీలు కాదు. బ్రిక్ మ్యాన్, నీకు మంచిదేదో తెలుసా? నువ్విప్పుడు సరెండర్ అవడం మాత్రమే. పికో, నా గురించి ఆలోచించడం మానే, ఇప్పుడు నీ గురించి ఆలోచించుకో. ఏ పిల్లలు, అక్కడి నుంచి తప్పుకోండి, లేదంటే దెబ్బలు తగులుతాయి. ఇకో, నువ్వు పవర్తో నన్ను ఓడించొచ్చేమో, కానీ తెలివిలో నన్ను మించలేవు. ఈ బిగ్ మ్యాన్ దాడి చేస్తే చాలు, శత్రువులంతా అయిపోతారు పటాపంచలు. త్వరగా వెళ్ళ సూపర్ స్పీడో, మనం ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. డోంట్ వరీ కికో, ఇకపైన బ్రిక్మ్యాన్ మన నుంచి తప్పించుకోవడం అస్సలు జరగదు. బహుశా పోయినసారిలాగే ఈసారి కూడా ఇతన్ని నేను బ్రిక్స్ తో అడ్డుకోవాలనుకుంటాను. ఈ బ్రిక్ మ్యాన్ దాడి చేస్తే చాలు, శత్రువులంతా అయిపోతారు పటాపంచలు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 99 యూజ్ చేసి నీ సైజ్ ని పెద్దదిగా మార్చుకో.
ఇప్పుడు నేను R7 ని లాగేస్తాను. సూపర్ స్పీడు ఇప్పుడు మనం R7 మిక్సర్ లోపలికి వెళ్లకుండా ఆపాలి. త్వరగా ఫార్ములా నెంబర్ 141. అప్పుడే నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయగలను సూపర్ స్పీడు. ఓకే డూడ్, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 141. అయ్యో నా షిప్, అయ్యో నా బ్రిక్స్, నా మిక్సర్. సూపర్ వాల్యూమ్ లో మ్యూజిక్, డాన్స్, ఆ తర్వాత నా చేతికి ఒక గన్ను, ఆ తర్వాత ఫన్ను. అంటే సౌర్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.